హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రంజిత్. ఈరోజు డిఎస్సి గురించి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారాన్ని అయితే ఒకసారి చూద్దాం. డిఎస్సి ఫలితాలపై సస్పెన్స్ అయితే రావడం జరిగింది. ఫైనల్కి అభ్యంతరాలపై తేల్చిన విద్యాశాఖ త్వరగా తేల్చాలని అభ్యర్థుల డిమాండ్. డిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఫైనల్కి అభ్యంతరాలపై విద్యాశాఖ ఏది తేల్చడం లేదు. ఇప్పటి వరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు. 6న పాఠశాల విద్యాశాఖ డిఎస్సి తుదికి విడుదల చేయగా 210కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. అభ్యర్థులు పలు పుస్తకాల్లోని ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారుల ముందుంచారు. వాటిని విద్యాశాఖ అధికారులు ఎస్సీఆర్టీ పరిశీలనకు పంపించారు. దీంతో కథ మొదటికొచ్చింది. డిఎస్సి మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. అయితే టెట్ మార్కుల అప్లోడింగ్లో సవరణకు విద్యాశాఖ అవకాశం ఇవ్వగా దీంట్లోనూ పలు తప్పిదాలు వెలుగు చూశాయి. సాంకేతిక సమస్యలతో కొంతమందికి కొత్త మార్కులు అప్లోడ్ చేసినా పాతవే ప్రత్యక్షమయ్యాయి. ఒక సబ్జెక్టు పరీక్ష రాస్తే మరో సబ్జెక్టు వెబ్సైట్లో చూపించింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సీఆర్టీ సబ్జెక్టు నిపుణులకు అభ్యంతరాలపై ఓ నివేదికను రూపొందించింది. విద్యాశాఖ అధికారులకు సమర్పించినట్టుగా తెలిసింది. అయితే దీనిపై ముందుకెళ్లాలా లేక ఇప్పటికే ప్రకటించిన తుదికి ప్రకారమే నడుచుకోవాలా అన్న విషయంలో విద్యాశాఖ ఏదీ తేల్చుకోలేకపోతున్నది. దీంతోనే ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.